ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ రిటెజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ పంచమి స్థిరవారం, అలాగే షష్ఠి తిథి కూడా తిథిద్వయం. ఈరోజు వివాహాది శుభకార్యాలకి, అలాగే గృహారంభాది శుభ ప్రయత్నాలకి కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈతి బాధల్ని కలిగించడంలో శని చాలా సమర్థుడు కాబట్టి ఈ శనివారం నాడు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఏకాదశి కొరకు రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. నువ్వుల దానం, అలాగే నల్ల వస్త్రదానం ఈరోజు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈరోజు రావి చెట్టు ప్రదక్షిణ ఏలినట్ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతను దూరం చేస్తుంది. విద్యలో ఏర్పడేటువంటి ఆటంకాలను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు, మిగతా పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం, కాబట్టి స్వల్ప శాంతి తప్పనిసరి. ఈ తర్వాత వచ్చేటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఓర్పు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్ని మాత్రం ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అయినప్పటికీ సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు.
విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు తొలగిపోతాయి. ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మాత్రం మెరుగవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యాన్ని సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కీర్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. గృహ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి గందరగోళ పరిస్థితుల్ని నివారించుకునేటువంటి చర్యలు చేపట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ప్రతిబంధకాన్ని ప్రయత్నపూర్వకంగా తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణ విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థానచలనం ఉన్నప్పటికీ ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని కుజుల పరస్పర వీక్షణ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహ
సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకాలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ సాయంత్రం ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గ్రహ అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధిస్తారు. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక బలం కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభ ప్రయత్నాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగిపోతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు యోగిస్తాయి. తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి. వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు. గుద్దుకుని పైకి లేస్తుంటాయి. ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు. రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు. వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు. రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం. నాకు తెలుసు అమ్మా. తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు అమ్మా. ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశా లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ.
నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే, అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి 9 కొడుకులు ఇలా అరిచేతులు పెడితే ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన 9 కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన సుఖాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా భర్తని ఈసడిస్తానా, భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట అంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం. కష్టంలో ఉన్నాడని నేను అనడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు. నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే, అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు, వాళ్ళిద్దరి మధ్య అభేదం. అంత ప్రేమతో, అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు. అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా. రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు, వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా అయ్యా నన్ను తరువుకొస్తున్నారు, ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు, గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు. కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఇలా ఏదో కనపడ్డం అన్నీ కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు. ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి ఎట్టి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. క్రమంగా ఆ ఋషి ఒకనాటికి దారి దొంగయ్యి బాటసారుల్ని చంపి దోచుకు తినడం మొదలెట్టాడు. కారణం ఓ కత్తితో సంపర్కం. రామ ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకు ఎందుకంటారు? హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం? అంతే. ఆయన అన్నాడు, సీత అప్యహం జీవితం జహ్యాం తాం వాసీతే సలక్ష్మణాం, అంతేకాని నేను మాత్రం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. సీత, నేను ధనస్సు పట్టుకున్నాను, ప్రతిజ్ఞ చేశాను, అది తప్పని నువ్వు అంటున్నావు. అసలు నేను క్షత్రియుణ్ణి. క్షత్రియుణ్ణి కనుక నా సహజ ధర్మం ఏమిటి? రక్షణ. ఎవరికి రక్షణ? ఎవరు బలహీనులో వాళ్ళని రక్షించాలి. బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి, నేను అనాలి క్షత్రియుణ్ణి కనుక. నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఇంకా నా క్షాత్రధర్మం ఏమిటి? ఎందుకు క్షత్రియుడిగా పుట్టినట్టు? ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత, నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను తప్ప
ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది. చివరికి ధర్మాన్నే పట్టుకుంటాను. కానీ సీత, నువ్వన్నావే నా మీద ప్రేమతో, ఏమండి మీకు ఎందుకండి అని, నీ కులానికి తగినట్టు, నీ ప్రేమకి తగినట్టు ఒక భర్త గురించి ఆర్తితో ఒక భార్య ఎలా మాట్లాడాలో అంత ప్రేమగా మాట్లాడాడు. నీ వంటి భార్య దొరకడం నా అదృష్టం. ఇంతకన్నా ఐశ్వర్యం నాకు ఇంకోటి ఉండదు. నువ్వు నాకు తగిన భార్య అన్నాడు. సీతమ్మ కూడా శబాష్, ఎంత ధర్మం చెప్పారండి. నిజం, మీరు చేయకపోతే రాక్షస సంహారం ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు అడిగిన తరువాత కూడా చంపకపోతే ఇంకెందుకు? కాబట్టి మీరు ధర్మమునందున్నారండి. ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వస్తుంది, కానీ దాన్ని శాస్త్రంతో ముడివేసి మాట్లాడుకుంటారు. ఏది చెయ్యవలసినది, ఏది చెయ్యకూడనిది, ఏది చెయ్యవలసినదో ఎవరు ధార్మికంగా చెప్పారో వాళ్ళతో రెండో వాళ్ళు రాజీ పడతారు. రాజీ పడ్డం అంటే సమన్వయాన్ని కుదుర్చుకుంటారు తప్ప అది ఊరికే నా మాట వినలేదు, నా మాట వినలేదు, నా మాట వినలేదు అని సతాయించేయడం కింద ఉండదు. చక్కటి సమన్వయంతో దాంపత్యం నడుస్తూ ఉంటుంది. అసలు శ్రీరామాయణంలో దాంపత్యాలకి పతాక స్థాయి అద్భుతమైనటువంటి ఒక హారాన్ని వేసినటువంటి సర్గ చిట్ట చివర, అయోధ్యకాండ చిట్ట చివర వచ్చినటువంటి సర్గలు. సీతారాములిద్దరూ అత్రి అనసూయల ఆశ్రమంలోకి వెళ్ళారు. అత్రి మహర్షి బాగా వృద్ధుడైపోయాడు. సీతారామ లక్ష్మణుల్ని చూశాడు, ముగ్గురిని స్వాగతం పలికాడు. స్వాగతం పలికి ఆయన ఒక మాట అన్నాడు. తన భార్య గొప్పతనాన్ని చెప్పడానికి చాలా మంది పురుషులు ఇష్టపడరు. ఎంతో సంతోషంగా అత్రి మహర్షి రాముడితో చెప్పాడు, రామ, నా భార్య అనసూయ అటు వెడుతోంది. ఆవిడ చూపించాడు. గాలికి అరిటి చెట్టు వణికిపోయినట్టు వణికిపోతోంది. ఆవిడ వృద్ధురాలైపోయింది. ఈమె కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. రామ తపస్సు చేసి జలములు ఇంకిపోతే గంగా నదిని మళ్ళీ ప్రవహింపచేసింది. 10,000 సంవత్సరములు క్షామం వస్తే ఈమెయే అన్నం పెట్టింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. వివాహం చేసుకున్న నాటి నుండి నన్ను అనుగమించడం తప్ప ఈమెకి ఇంకొకటి తెలియదు. నన్నంత అనుగమించిన మహాపతివ్రత. ఈమె తన తపశ్శక్తితో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. ఈమె తన తపశ్శక్తితో కౌశికుని భార్య అడిగితే మళ్ళీ ఆ సూర్యోదయం అయ్యేటట్టుగా చేసి మరణించిన ఆమె భర్త తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించింది. 3 మూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చి అన్నం పెడితే తింటామంటే తన తపశ్శక్తితో త్రిమూర్తుల్ని పసిపాపల్ని చేసి పాలు పట్టింది. వాళ్ళ భార్యలు వచ్చి వేడుకుంటే తిరిగి పిల్లల్నిచ్చింది. ఆమె జీవితంలో ఆవిడ కోప్పడ్డం నేను చూడలేదు. ఆమె అనసూయ. పొంగిపోయాడు రామచంద్రమూర్తి. సీతారామ లక్ష్మణులు ప్రణమిల్లారు. అమ్మా సీతమ్మ అని పిలిచి, రామా, నీ భార్యని అనసూయ దగ్గరికి పంపు అన్నాడు. సీత వెళ్ళి ఆవిడికి నమస్కరించి ఆవిడ దగ్గర కూర్చో అన్నాడు రాముడు. లోపలికి వెళ్ళింది. అనసూయ వణికిపోతోంది, వృద్ధురాలైపోయి కూర్చునుంది ఆసనంలో. సీతమ్మ తల్లి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది ఆవిడ దగ్గరికి. వెళ్ళి నమస్కరించి, అమ్మా మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది. చాలా సంతోషం అమ్మా అని ఆవిడంది. అమ్మా, లోకంలో చాలా మందిని చూశానమ్మా, కానీ నిన్ను ప్రశంసిస్తున్నాను, నిన్ను అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా? ధర్మాన్ని పట్టుకున్న భాగ్యానికి. ఈ దేశ వైభవమంతా ధర్మమే. నేను మొదటి రోజు నుంచి మీతో చెప్తున్నాను ఆ మాట. ధర్మమే గొప్పది. ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ధర్మో రక్షతి రక్షితః. అమ్మ, పతిని అనుగమించడం భార్య యొక్క ధర్మం. పతి శుశ్రూష భార్య యొక్క ధర్మం. పతిని సేవించడం భార్య యొక్క ధర్మం. ఆ ధర్మం కోసం అంతఃపురాన్ని వదిలేశావు, పుట్టినిల్లు వదిలేశావు, అత్తవారిల్లు వదిలేశావు, ఐశ్వర్యాలు వదిలేశావు, రాజ్యాలు వదిలేశావు. ఒక్క మాట భర్తను అనలేదు. భర్తకి శాంతి స్థానమై అనుగమించి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సీతమ్మ నిన్ను చూస్తే. నేను ఈ సందర్భంలో నీతో ఒక మాట అనవలసి ఉంటుంది. చాలామంది భర్తని ఐశ్వర్యం కోసం వదిలిపెట్టేస్తుంటారమ్మా, కానీ నాకు నచ్చనటువంటి స్త్రీలు. నువ్వు అలా విడిచిపెట్టలేదమ్మా, భర్తను అనుగమించావు.
వాళ్ళు రకరకాలైనటువంటి భావ ప్రకోపాల్లో ఉండి ఏదో ఒక కారణానికి భర్తని నింద చేస్తూ ఉంటారు. భర్త ఈశ్వర స్వరూపమని తెలుసుకోలేరు అంటూ ఆవిడ ఒక్కసారి ఆగి అంది, సీత, నేను చాలా ఆలోచించాను, ఎంతో సాహిత్యం చదివాను. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అసలు సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం. నేను ఎంత ఆలోచించినా నాకు తెలిసిన్నది ఒక్కటే సీత. ఏమిటో తెలుసా? నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. ఈ లోకంలో అసలు స్త్రీకి భర్తతో సమానమైనటువంటి బంధువన్నవాడు లేడు. ఆయనే అన్ని విధములా అధికుడు. ఆమె జీవితానికి అన్ని విధాల ఆలంబనమాయనే. స్త్రీ తనంత తానుగా ఎంత గొప్పదైనా ఆమె శాంతి గౌరవము భర్త వలన మాత్రమే ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆకర్షణతో ప్రారంభమై మనసులు మగ్గిపోవాలి. అది దాంపత్యం. అది లోకానికంతటికీ ఆరాధనీయం అవుతుంది. వాళ్ళ చేతి అక్షతలు కావాలని కోరుకుంటారు. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఈరోజు శనివారం, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన వారం. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా శనివారము, పంచమి, పూర్వాషాఢ, సాధ్యయోగం, తైతులకరణం. ఎటువంటి పనైనా సరే సిద్ధిస్తుంది. సాధ్యము అంటే సిద్ధించుట. ఈరోజు ప్రదోషంలో ప్రధానంగా వైష్ణవ సందర్శనం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కానీ, నవగ్రహాల్లో శని దగ్గర కానీ దీపారాధన చేయడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి చేసేటప్పుడు ఆవునేతితో దీపారాధన చేయాలి. శని భగవానుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఏలినాడు శని దోషాలున్న వాళ్ళు ఈ రోజున శనిని ఆరాధించడం ద్వారా, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారా శనిపీడలు తొలగి ఐశ్వర్య సంపద, అలాగే మనోభీష్టములు నెరవేరుతాయి. రేపు చేపట్టాల్సినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా భానువారం ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుణ్ణి ఆరాధించడం చాలా అవసరం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, శ్రియమిచ్చేతు హుతాశనాథ్, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు, మోక్షమిచ్చేత్ జనార్దనాథ్. ఆదివారం నాడు సూర్య ఆరాధన, సూర్య నమస్కారం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటం చాలా మంచిది. ఒక్క శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము, మన ఆలోచనలకి మంచి చైతన్యము, మనం చేసేటటువంటి ప్రతి పని విజయం వైపు పయనించాలి అంటే సూర్య ఆరాధన చాలా మంచిది. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం, ఈ మంత్రాన్ని స్మరణ చేయడం చాలా మంచిది. సూర్య భగవానుడికి తూర్పు ముఖంగా రాగి పాత్రలో జలం తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పిస్తే సత్ఫలితాలు వస్తాయి. చైతన్యవంతమైనటువంటి శక్తివంతమైన వాక్కు, ఆలోచన, ఆకర్షణ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ప్రధానంగా ఆదివారం బహుళ షష్ఠి తర్వాత 6:46 నుండి సప్తమి ఘడియలు, ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే యోగం, శుభయోగం, వాణిజ్యకరణము అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి గొప్ప కాలం. ముఖ్యంగా ఆదివారము, సప్తమి, ఉత్తరాషాఢ సూర్య భగవానుడికి సంబంధించిన నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం. సూర్య భగవానుడి తిథి సప్తమి, వారం ఆదివారం. యోగం, శుభయోగం, ఎటువంటి కార్యం మొదలుపెట్టినా సిద్ధిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే విద్యార్థులకి బాగా కలిసి వచ్చేటటువంటి యోగం. ఎందుకంటే మానసిక చైతన్యము, మేధా సంపద, ధారణాశక్తి ఇవన్నీ సూర్య భగవానుడి వల్ల వస్తుంది. కారణం గాయత్రి మంత్రంలో ధియో యో నః ప్రచోదయాతు అని చెప్పబడింది. ధియ అంటే బుద్ధి, బుద్ధి ప్రచోదన శక్తి, ధీశక్తి, ధారణాశక్తి ఇవన్నీ విద్యాపరంగా కావాలి. కాబట్టి విద్యార్థులకి కలిసి వచ్చేటటువంటి వారం కనుక
విద్యాపరమైనటువంటి పనులు ముందుకు వెళ్ళటానికి సూర్య ఆరాధన, ప్రత్యక్షంగా సూర్య భగవాను నమస్కారం చేసుకోవటం, అలాగే ఈశ్వర సందర్శనం, విష్ణు సందర్శనం కలిసి వస్తుంది. ప్రధానంగా తండ్రి గారికి నమస్కారం చేయటం, తండ్రి గారి ఆశీర్వచనం తీసుకోవటం చాలా మంచిది. నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారం అనుకూలత. గురువారం నాడు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలేంటి, ఏ కార్యక్రమాలు చేపడితే సత్ఫలితాలు వస్తాయి? యజ్ఞ పౌష్టిక మాంగళ్య స్వర్ణ వస్త్రాదిభూషణం వృక్షగుల్మలతాయాన కర్మ దేవేజ్యవాసరే. యజ్ఞ పౌష్టిక మాంగళ్య స్వర్ణ వస్త్రాదిభూషణం. యజ్ఞ సంబంధమైన, యాగ సంబంధమైన, మంత్ర సంబంధమైన, జపతపాదులతో కూడినటువంటి దేవతా ఆరాధన చేసుకోవటానికి అనుకూలమైన వారం. దైవానుగ్రహం పొందటానికై చేసేటటువంటి పుణ్య సంపాదన ఏదైతే ఉంటుందో అదంతా గురువారం నాడు చేయటం ద్వారా సత్ఫలితాలు అధికమవుతాయి. అలాగే పౌష్టిక కర్మలు, మనకి అనుకూలమైనటువంటి విజయాలు ఏవైతే ఉంటాయో, మానవ కర్మలన్నీ పుష్టినిచ్చే కర్మలు, శక్తినిచ్చే కర్మలు, సంతోషాన్ని ఇచ్చేటటువంటి పనులు అన్నీ మనం ప్రారంభించవచ్చు. మాంగళ్య కార్యములు అంటే మంగళప్రదమైనటువంటి వివాహ ప్రభృతి, ఉపనయన, గృహప్రవేశ, గృహారంభ ఇలాంటి పనులన్నీ కూడా శుభ కార్యక్రమములు. మంగళ కార్యములు అంటే సమస్త శుభాలు. ఈ శుభ సంబంధమైన పనులనే చేయొచ్చు. స్వర్ణ వస్త్రాదిభూషణం, బంగారపు పనులు, ఆభరణాలు కొనుక్కోవటం, ఆభరణాలు తయారు చేసుకోవటం, వస్త్ర సంబంధమైన భూషణం, అలంకరణ, ఈ విధంగా సమస్త కార్యాలకి అనుకూలించేటటువంటి వారం. వృక్షగుల్మలతాయాన, యానము అంటే ప్రయాణములు, వృక్షములు చెట్లు నాటడం, గుల్మలతములు అంటే పొదలు, లతలు, తీగలు, ఉద్యానవనాలు, ప్రకృతి సంబంధమైనటువంటి ప్రకృతి సంపద ఏదైతే ఉంటుందో వృక్ష సంపద, అవన్నీ పెట్టి పోషించుకోవటానికి అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదించేటటువంటి వారం. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకి అనుకూలించే వారం. అలాగే దేవేజ్యవాసరే, భగవత్ సంబంధమైన భగవత్ ఆరాధనతో కూడినటువంటి ఆలోచనలు, సత్ప్రవర్తన, అలాగే పురాణ శ్రవణం, పెద్దలని కలుసుకోవటం, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారం, రాజకీయములన్నీ గురువారం నాడు మొదలుపెట్టినట్టయితే అవి సత్ఫలితాలు ఇస్తాయి, మనస్సుకి ఆనందాన్ని ఇస్తాయి, దైవ సంబంధమైనటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఏ పని చేసినా గురువారం నాడు వచ్చేట్టుగా చూసుకొని, గురువారం కనుక ఉంటే దైవానుగ్రహం, గురువుల కటాక్షం, ప్రధానంగా కుటుంబ సభ్యుల సహకారం, పెద్దల సహకారం తప్పనిసరిగా లభిస్తుంది. వారాలు అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి వారాలు 3. బుధ గురు శుక్రయోహో, బుధ గురు శుక్రయోరుత్తమం అని శాస్త్రం కాబట్టి అందులో గురువారం సర్వశ్రేష్టమైనది. సమస్త శుభకార్యాలు, మానవ కార్యాలు, ప్రకృతి సంబంధమైన అన్ని అంశాలు, అలాగే ప్రయాణ విజయం కూడా ఈ వారంలో గోచరిస్తుంది. అలాగే ఇంకా విశేషించి గురు కటాక్షం కోసమై ఈశ్వరారాధన చేయటం, గురు దత్తాత్రేయ, గురు రాఘవేంద్ర, గురు సాయిబాబా ఈ ఆరాధనలు చేసుకొని పనులు ప్రారంభిస్తే అన్ని రకాలుగా విజయప్రాప్తి లభిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గురువారం నాడు జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఈ అంశాన్ని పరిశీలన చేద్దాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జాతక చక్రంలో కాలసర్పదోషం ఉన్నప్పుడు ఆ కాలసర్పదోషం నుండి బయటపడటానికి ఎటువంటి విధి విధానాలను ఆచరించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో కాలసర్పదోషం 12 రకాలుగా ఉంటుంది. 12 రకాలైన కాలసర్పదోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందటానికి దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు కానీ లేదా జంటనాగుల విగ్రహాల దగ్గరకు కానీ వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలను లేదా పుట్టలను
పసుపు కుంకుమలు చల్లుతూ పూజించాలి. అదేవిధంగా పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్టలో ఆవు పాలు పోయాలి. పుట్ట దగ్గర లేదా జంట నాగుల విగ్రహాల దగ్గర చలిమిడి, చిమ్మిలి, రకరకాల పండ్ల ముక్కలు నివేదన చేయాలి. ఆ పుట్టల చుట్టూ లేదా జంట నాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తూ అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లను స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్లయితే కాలసర్పదోషాన్ని నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కాలసర్పదోషం నుండి బయటపడటానికి పరమేశ్వరుడికి పుట్టతేనె, చెరకు రసం ఈ రెండింటితో అభిషేకం చేస్తూ మల్లెపూలతో, జాజిపూలతో, మారేడు దళాలతో పూజ చేయాలి. ఇలా చేసినట్లయితే కాలసర్పదోషం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కాలసర్పదోష నివారణకు జమ్మి చెట్టు పూజ కూడా ఎంతగానో సహకరిస్తుంది. వరుసగా 43 రోజుల పాటు జమ్మి చెట్టు దగ్గరకు తెల్లటి వస్త్రాలను ధరించి వెళ్ళాలి. జమ్మి చెట్టు చుట్టూ ఈ 43 రోజులు కూడా ప్రతిరోజు 27 ప్రదక్షిణలు చేయాలి. 44వ రోజు జమ్మి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు పూర్తి కాగానే 9 మంది పేదవాళ్ళకి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలను పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే కాలసర్పదోషం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా సామవేదంలో కాలసర్పదోష నివారణకు మానసాదేవి ఆరాధన సహకరిస్తుందని వర్ణించడం జరిగింది. అందువల్ల గృహంలో మానసాదేవి స్వరూపమైనటువంటి నాగజముడు చెట్టు అంటే కాక్టస్ చెట్టు యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం దగ్గర ప్రతిరోజు ఒక తెల్లటి పుష్పాన్ని ఉంచటం ద్వారా కూడా కాలసర్పదోషం నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కాలసర్పదోషాన్ని నివారింపజేసుకోవటానికి ప్రతిరోజు ఓం శ్రీ చిత్రగుప్తే నమః అంటూ చిత్రగుప్తుడిని కూడా స్మరించుకోవాలి. అలాగే ప్రత్యేకంగా శనివారం నాడు రాహుకాలంలో గృహంలో పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం దగ్గర ఒక అరటి పండును నివేదన చేసి దీపం వెలిగించి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టాలి. ఇలా చేయటం ద్వారా కూడా పార్వతీ పరమేశ్వర్ల యొక్క అనుగ్రహాన్ని పొంది కాలసర్పదోషం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా శుక్రవారం రాహుకాలంలో అంటే ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్యకాలంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి వీలైతే దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమను నుదుటన ధరించాలి. ఇలా చేసినట్లయితే కాలసర్పదోషం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు రాహుకాలం అంటే మధ్యాహ్నం సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 18 ఎర్రటి మట్టి ప్రమిదలను ఉంచి ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెను కానీ ఆవ నూనెను కానీ పోసి దీపాలను వెలిగించాలి. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం రాహుకాలంలో దీపాలను వెలిగించడం ద్వారా కూడా కాలసర్పదోషాన్ని నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీ కృప సంపాదించడానికి ప్రతివారు కూడా గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు కోకొల్లలుగా మనకు వాస్తుశాస్త్రరీత్యా తెలియజేశారు. ఆ విషయాల్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూజా సమయంలో ఏ దిశకు అభిముఖంగా కూర్చోవాలి? అసలు చాలామంది పూజ చేసేటప్పుడు ఏ దిశలో కూర్చొని పూజ చేస్తే మంచిది వాస్తుశాస్త్రరీత్యా అని చెప్పేసి కూడా భావన చేస్తూ ఉంటారు. సహజసిద్ధంగా మీ పూజా మందిరంలోని ఫోటోలన్నీ కూడాను తూర్పు గోడకు ఆనించి పడమర చూస్తూ ఉండాలి, లేక ఉత్తర గోడకు ఆనించి దక్షిణం చూస్తూ ఉండాలి. మీ ఫోటోలు గనక మీరు పూజ చేసేటువంటి దేవతా మందిరంలో ఆ యొక్క దైవ వస్తువులు లేక ఫోటోలు పడమర దిశగా చూస్తూ ఉన్నప్పుడు మీరు తూర్పు దిశగానే కూర్చొని జపతపాదులు నిర్వహించడం చాలా మంచిది. తూర్పు దిశలో మీరు కూర్చున్నప్పుడు మీ పూజా మందిరం వైపు ఈశాన్యం లేక
మీ యొక్క కుడి చేతి వైపు రెండు వైపులా కూడా దీపారాధన చేయటం అనేటువంటిది సంప్రదాయం. అంటే తప్పనిసరిగా 2 కుందులు ఉండాలి. ఈ 2 కుందులు ఎత్తు కూడాను మీ గృహ యజమాని యొక్క వయస్సును బట్టి నిర్ణయం చేయబడతాయి. సహజసిద్ధంగా చిన్ని కుందులు మాత్రం వాడకండి. చాలా ఎత్తైనటువంటి కుందులు సహజసిద్ధంగా వాడటం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. పూజ చేసేటువంటి వ్యక్తి పడమర దిశకు అభిముఖంగా కూర్చోవటం ఉత్తమంగానే చెప్పారు. ఇలా చేయటానికి పూజా మందిరం తూర్పు దిక్కున ఉండాలి. ఇది గనక మీ ఇంట్లో వీలు కాకపోతే పూజా సమయంలో వ్యక్తి తూర్పు దిశకు ఎదురుగా కూర్చోవటం కూడా విధిదాయకమే. అలా చేసినా కూడా శ్రేష్టమైనటువంటి ఫలితం పొందవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా ఫోటోలన్నీ కూడా దక్షిణం చూస్తూ ఉన్నాయి, ఉత్తరం వైపు ఫోటోలు ఉన్నాయి. మీరు పూజ చేసేటప్పుడు ఉత్తర దిశగా కూర్చొని పూజ చేయాలి. అలా చేసినట్లయితే మోక్షఫలప్రదము అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రమే కాదు పురాణ ఇతిహాసాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. పూజాగృహంలో ఉండకూడని వస్తువులు ఉన్నాయండి. కొన్ని తెలియకుండా చాలామంది అనేక వస్తువులు పెడుతూ ఉంటారు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. పూజా మందిరంలో ఉండకూడనటువంటి వస్తువులు ఏమిటి అంటే తోలుతో చేసినటువంటి వస్తువులు ఉండకూడదు. అలాగే పాదరక్షలు ఉండకూడదు. చాలామంది ఇటీవల కాలంలో ఒక రకమైనటువంటి పాదరక్షలు తయారు చేసి పూజా మందిరంలో పెడుతున్నారు. అది చాలా అనర్థదాయకము వాస్తుశాస్త్రరీత్యా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు మీ పూర్వీకుల యొక్క ఫోటోలు ఏమైనా ఉన్నట్లయితే అభిమానంతో దాన్ని పూజా మందిరంలో పెట్టి నిత్యం పూజ చేస్తామంటే కుదరదు. దేవుడి కన్నా గొప్పవాళ్ళం కాదు మనం. దేవుడు సృష్టించిన మానవులం. ఆ దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళాడు కదా అనేటువంటి భావనతో ఆ యొక్క ఫోటోలు పెట్టకూడదు. ఆ ఫోటోల్ని మీరు దక్షిణ గోడకు తగిలించుకోవటం చాలా మంచిది. పూజకు సంబంధించిన సామాగ్రి మాత్రమే పూజా స్థానంలో ఉంచాలి. ప్రతిదినం రాత్రివేళ పూజాస్థానం ముందు ఒక తెర దించాలి. చాలామంది ఇటీవల కాలంలో పూజా మందిరానికి తలుపులు బిగిస్తున్నారు, వాటికి గంటలు కూడా అమరుస్తున్నారు. చాలా విశేషం. అలా చేయటం మంచిదే. అలా లేనటువంటి వాళ్ళు కనీసం ఒక తెర అయినా సరే దించాలి. రాత్రి సమయంలో మనం నిద్రించేటప్పుడు ఇలా ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ గృహంలో దైవీ శక్తుల యొక్క ప్రభావం అత్యధికంగా ఉండి ఆరోగ్య ఐశ్వర్య లక్షణాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఇది చాలా చిన్న విషయమే కానీ పాటిస్తే చాలా మంచిది అని చెప్పేసి ఈ విషయాన్ని మీకు అందజేస్తున్నాం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మా పూజా మందిరంలో దక్షిణావృత శంఖం ఉంది. దాని యొక్క ములికి చివరి భాగం కొద్దిగా విరిగిపోయింది. అయినా అది పూజా మందిరంలో ఉంచవచ్చా లేదా? చాలామంది అది చూసి అలా విరిగిపోయింది ఏమిటి అంటున్నారు అని చెప్పేసి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూజా మందిరంలో మీరు ఉపయోగించేటువంటి దక్షిణావృత శంఖం ములుకు చివరి భాగం కూడా విరిగిపోయినా దానికి తాపడం చేయించవచ్చు. బంగారపు రేకుతో కానీ వెండి రేకుతో కానీ తాపడం చేయించి ఉపయోగించటం వలన ఎటువంటి దుష్ఫలితం రాదు. అయితే ఆ దక్షిణావృత శంఖంలో మాత్రం నిత్యం కూడా 3 చెంచాల నీళ్లు ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పేసి ఉంచి ఒక పుష్పాన్ని పెట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పి ఉంచాలి అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. దక్షిణావృత శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఫలితం చివరి వరకు వచ్చి జారిపోతుందా? సర్వకార్యాలలో ఫలితం చేతికందటానికి ఈ చిన్ని ప్రక్రియను ఆచరించండి. బుధవారం నాడు గణపతి చిత్రపటానికి ఎర్రటి పూలమాల అలంకరించి గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. గణపతికి వెన్నను అలంకరించి గణపతికి అలంకరించిన వెన్నను అందరికీ పంచిపెట్టండి. ఇలా చేసినట్లయితే చేతి వరకు వచ్చి జారిపోతున్న ఫలితం మీకు సిద్ధించటానికి, సర్వకార్యాల్లో జయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది.